ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఏడాది పూర్తి అయ్యింది. ఈ ఏడాది పాలనపై పలు సర్వేలు జరగగా చాలా చోట్ల ఎమ్మెల్యేల పనితీరు ఆశించినంత స్థాయిలో లేదన్న అంశం తేలింది. ముఖ్యంగా ఎమ్మెల్యేల పనితీరు బలహీనంగా ఉందని సర్వే రిపోర్టులు చెబుతున్నాయి. ఈ విషయాన్ని ఇప్పటికే చాలాసార్లు కేబినెట్ సమావేశంలో చర్చించిన సీఎం చంద్రబాబు ఇప్పుడు మరింత కఠినంగా వ్యవహరించేందుకు సిద్ధమయ్యారు. తాజాగా ఆయన ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు తదితరులతో విస్తృత స్థాయి భేటీ ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి మొత్తం 60 మందికి పైగా హాజరు కాలేదని, దీనిపై తీవ్రంగా అసహనం వ్యక్తం చేసిన చంద్రబాబు ఇటువంటి నిర్లక్ష్యంపై ఇకపై సహించేది లేదని హెచ్చరించారు. ఇప్పటికే కొందరితో 1-to-1 చర్చలు ప్రారంభించారని చెప్పడంతో రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. బయట సంస్థల సర్వేలను కాకుండా పార్టీ చేపట్టిన అంతర్గత సర్వేల ఆధారంగానే చర్యలు తీసుకుంటున్నట్లు సంకేతాలిచ్చారు. ముఖ్యంగా సీనియర్ ఎమ్మెల్యేల కందుల అశోక్, బుడ్డా రాజశేఖర్ వంటి వారితో చర్చలు మొదలుపెట్టిన చంద్రబాబు ఇకపై ఫస్ట్ టైం ఎమ్మెల్యేల వైపు కూడా దృష్టి సారించేందుకు సిద్ధమయ్యారు. తగిన విధంగా మారకపోతే టికెట్ల నుంచి తొలగించే అవకాశం ఉందని చెప్పిన చంద్రబాబు పార్టీ పరిపాలనలో నిబద్ధత కలిగిన నాయకులను మాత్రమే ముందుకు తీసుకువెళ్తామని సంకేతాలిచ్చారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.